నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం అధికారికంగా సర్దార్ పాపన్న జయంతి వర్ధంతి కేసీఆర్ కేటీఆర్ చిత్రపటాలకు గౌడ సంఘం నాయకుల పాలాభిషేకం ప్రభుత్వ ఉద్యోగులకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి టీఎన్జీఓ వరంగల్ జిల్లా అధ్యక్షుడు రామ్ కిషన్ డిమాండ్ ఆర్ఎం డ్రైన్లో భూముల్లో నివాసితుల గృహాలు తొలగించవద్దు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం ధర్నా సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఘనంగా నివాళులు సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ ఇక డీటెయిల్స్ చూసి సర్దార్ పాపన్న జయంతి వర్ధంతిలను అధికారికంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినందుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లోని సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు గౌడ సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో బోరబండ గౌడ సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ దేవమణి గౌడ్ గణేష్ గౌడ్ భాగ్యలక్ష్మి గౌడ్ తదితరులు పాల్గొన్నారు జై గౌడన్న జోహార్ సర్వాయి పపన్నాకి జోహార్ 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 సర్వాయి పపన్నాకి ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన గీతా కార్మిక గౌడ కులస్తులుగా మా వీరుడైనటువంటి మన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వర్ధంతిలు అధికారికంగా మరి జియో రిలీజ్ చేసి మరి అధికారికంగా ప్రకటించడం మరి కేసీఆర్ గారి నాయకత్వాన మరి తెలంగాణ రాష్ట్రంలో మా గౌడ కులస్తులకు మరి గుర్తించి మరి సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతులు మరి అదేవిధంగా వర్ధంతులు కానీ మరి అధికారికంగా చేయాలని చెప్పి నిర్ణయాన్ని బోరబండ గౌడ సంఘం అధ్యక్షునిగా మరి మా గౌడ సంఘం సభ్యులు అందరం కలిసి హర్షం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది ఇంత మేమే కాకుండా యావత్ తెలంగాణ మరి ఉన్నటువంటి యావత్ తెలంగాణ గౌడ సంఘం సభ్యులు మరి గీతా కార్మికులు గౌడ సంఘం సభ్యులందరూ కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి బడుగు బలహీన వర్గాల మరి సర్దార్ సర్వాయి పాపన్న ఆయన అడుగుబాటలో నడుస్తూ ఆయనను గుర్తించి మరి గతంలో ఏ ప్రభుత్వాలు కూడా మరి సర్దార్ సర్వాయి పాపన్న గారిని గుర్తించడం జరగలేదు మరి కేసీఆర్ ముఖ్యంగా మరి సర్దార్ సర్వాయి పాపన్న గారి మరి వారు వచ్చినప్పటి సందే మరి జయంతులు వర్ధంతులు కానీ మరి మనం గణనీయంగా అధికారికంగా మరి ప్రకటించడం నిజంగా చాలా సంతోషమైన విషయం ఇదే విధంగా మరి కేసీఆర్ గారి కేటీఆర్ గారికి మరి మా గోపినాథ్ అన్న గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మునుగోడు ఉప ఎన్నికల్లో ఉద్యోగులు ప్రభుత్వానికి అమ్ముడుపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను టీఎన్జీఓ వరంగల్ జిల్లా నేతలు ఖండించారు స్థానిక ఎంజీఎం జంక్షన్లో టీఎన్జీఓ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు తెలంగాణ ఉద్యమంలో కనబడిన బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసిన ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ధ్వజమెత్తారు గతంలో కూడా ఉద్యోగుల పట్ల బండి సంజయ్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారని ఉద్యోగులకు వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రామ్ కిషన్ డిమాండ్ చేశారు
తెలంగాణ ఉద్యమంలో ఈ రోజు ఇక్కడ ఉన్న జర్నలిస్టు సోదరులందరికీ కూడా మేము ఒక విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం. తెలంగాణ ఉద్యమం లోపల ఇదే బండి సంజయ్ గారు ఎక్కడున్నారో మీ అందరికీ తెలుసు. అట్లాంటిది మేము తెలంగాణ ఉద్యమం లోపల మా జీవితాలను మొత్తం కూడా పణంగా పెట్టి, మా ఉద్యోగాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన ఉద్యమంలో మేము ముందుండి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వంతో పాటుగా మేము పనిచేస్తూ ఉన్నాం. ప్రభుత్వం చేపట్టే ఏ సంక్షేమ పథకాలైనా కూడా అట్టడుగు వర్గాలకు మేము అందించే దిశ లోపల పనిచేసుకుంటూ ప్రభుత్వంలో ఒక భాగం కాబట్టి మేము ప్రభుత్వంతో చాలా సామరస్యంగా మా సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రభుత్వంలో ఒక భాగం కాబట్టి, ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఉంటామని చెప్పడం జరిగింది తప్ప రాజకీయాలు వేరు, ఉద్యోగ సంఘాలు వేరు, పార్టీలు వేరు. ఈ విషయాన్ని వారు గుర్తించాలి. గుర్తించకుండా నోటికి ఎంత వస్తే అంత వాగడం, ఇలాంటి మాటలను మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారు బేషరతుగా మొత్తం ఉద్యోగ సంఘాలకు, మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మామిళ్ళ రాజేందర్ గారికి మరియు ఉద్యోగ సంఘాలన్నింటికీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేనట్టయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చేపట్టిన ఈ ఉద్యమాలను ఇదే విధంగా కంటిన్యూ చేసి వారికి మా ఉద్యోగ సంఘాల తడాకా ఏంటో కూడా మేము చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. బండి సంజయ్ వెంటనే. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఘనంగా నివాళులర్పించారు. మున్సిపల్ కార్యాలయం నుండి కల్లల్ సంతోష్ బాబు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, ఈఈ ప్రసాద్, ఎస్ఐలు సారగండ్ల శ్రీనివాస్, జనార్దన్ రెడ్డి, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఆహుతులతో జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేయించారు. స్వామినారాయణ గురుకుల పాఠశాల ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుండి శంకర్ విలాస్ సెంటర్ వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని, స్వచ్ఛ భారత్ విజయవంతం చేయాలని ఫిట్ ఇండియా, హెల్దీ ఇండియా అంటూ నినాదాలు చేశారు. వారి త్యాగాలను మనం స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడిచినప్పుడే మన భారతదేశ జాతిని, కీర్తిని గౌరవించుకున్న వాళ్ళైతాము, మన జాతి కీర్తిని కూడా పెంపొందించిన వాళ్ళం అవుతామని కూడా యువతకు నేను చాటి చెబుతూ మరొకసారి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఘనమైన వారి జన్మదినం సందర్భంగా మా సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరియు ఘనమైన నివాళులు కూడా అర్పిస్తున్నాం. ఇక్కడ భారతదేశ గొప్ప మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని పురస్కరించుకొని వారు చూపిన దారిలో భారతదేశ ప్రజలందరూ కూడా నడవాలని కేంద్ర తెలంగాణ రాష్ట్ర ఆదేశాల ప్రకారం కూడా ఈరోజు జాతీయ ఐక్యత దినోత్సవాన్ని సాధించే విధంగా ఆదేశాలు ఇవ్వడం, బాపట్ల జిల్లా నగరం మండలం కమ్మవారిపాలెం ఆర్ఎన్ డ్రైన్ భూముల్లో నివాసం ఉంటున్న వారి గృహాలు తొలగించరాదని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు.
తహసీల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి తహసీల్దార్ ఎం శ్రీనివాసరావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ సుమారు 50 సంవత్సరాల నుంచి 30 కుటుంబాలు ఆర్ఎం డ్రైన్ కాల్వకట్టపై తాత్కాలిక నివాసం ఏర్పరచుకుని ఉంటున్నారని అన్నారు. ఇళ్ల స్థలాలు ఇచ్చాం కదా అంటూ ఇప్పుడు వారికి ఇండ్లు ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు ఇవ్వడం దారుణమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కె గోపి సుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు, బాధిత కుటుంబాల ప్రజలు పాల్గొన్నారు. స్థలాలు వీటన్నిటి మీద నివాసానికి అనుకూలమైనటువంటి సదుపాయాలు ఏర్పరచకపోవటము, అట్లానే ఇప్పటికిప్పుడు ఇల్లు వేసుకునే పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్న పరిస్థితి లేదు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు లేదు ఇతర సందర్భాలు వీటన్నిటి నేపథ్యంలో ఎవరైతే పేదలుగా కటికి పేదలుగా గత కొన్ని 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 సంవత్సరాల కాలం నుంచి ప్రభుత్వ భూములు, ఖాళీ భూములు, పోరంబోకులు, లేదు ఆర్ఎం డ్రైన్లు, ఇరిగేషన్ భూములు, ఫారెస్ట్ భూములు ఇట్లాంటి ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది పేదలు ఉన్నారు. ఈ పేదలు అనేక కష్ట నష్టాలు ఉన్నప్పుడు కూడా, లేదా పాములు లాంటివి లేదా ఇట్లాంటి అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇప్పటి వరకు వాళ్ళు నివాసం ఉన్నటువంటి ఆర్ఎం డ్రైన్ భూములు ఉన్నాయి. ఈరోజు నగరం మండలం పరిధిలో కమ్మవారిపాలెం గ్రామానికి సంబంధించి దాదాపు 35 కుటుంబాల వరకే ఓల్డ్ కోర్సు డ్రైన్ ఏదైతే ఉందో ఆర్ఎం డ్రైన్, ఈ డ్రైన్ మీద నివాసం ఉన్న పరిస్థితి ఉంది. వీళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ జిల్లాలో హైకోర్టు ఈ ఉత్తర్వులు అన్నింటి నేపథ్యంలో వీళ్ళందరికీ సంబంధించి నోటీసులు ఇష్యూ చేశారు. అయితే ఈరోజు మేము చెప్పదలుచుకుంది సిపిఎం పార్టీగా కానీ లేదా వ్యవసాయ కార్మికులకి పేదలకు సంబంధించి కానీ వీళ్ళు ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఇచ్చినట్టు భూముల్లో ఇల్లు వేసుకునే అవకాశాలు లేవు. అవి మాగాడి భూములుగా ఉన్నాయి. ఈరోజు వర్షం నీళ్ళు వచ్చినా లేదు నడవటానికి కానీ, లేదు కరెంటు కానీ, లేదు మంచినీళ్ళు కానీ ఇట్లాంటి సదుపాయాలు ఏమి లేవు. అందుకని ఆ సదుపాయాలన్నీ కల్పించాలి. అట్లానే ఈరోజు ప్రభుత్వం ఇస్తున్నట్టు 1,80,000 రూపాయలకి ఎక్కడ ఇల్లు నిర్మాణం చేసుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇస్తున్న కొలతల ప్రకారం ఇల్లు నిర్మాణం చేయాలంటే ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కటికి పేదలుగా ఉన్నటువంటి వీళ్ళకి, వ్యవసాయ కార్మికులుగా రోజువారీ పనులు చేసుకున్నటువంటి వాళ్ళకి ఈరోజు లక్షలాది రూపాయలు అప్పులు ఇచ్చే పరిస్థితి ఎక్కడా లేదు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా చెప్పింది, మేము ఇళ్ల స్థలం ఇస్తున్నాం, కట్టుకోగలిగినటువంటి కట్టుకోండి, కట్టుకోలేనటువంటి వాళ్ళకి మేము ఇల్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పేసి. అందుకని ఈరోజు ఈ వ్యవసాయ కార్మికులు వీళ్ళందరి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయంలో గ్రీవెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరికీ ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చేంతవరకు కూడా ఈ డ్రైన్ ఏదైతే ఉందో దాని మీద ఎప్పటి నుంచి నివాసం ఉన్నారో వాళ్ళందరూ కూడా నివాసం ఉండే అవకాశం కల్పించాలని చెప్తాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లాంటి భూముల్లో ఉన్నటువంటి వాటి మీద పేదలను పక్కకు పంపిస్తూ ఉన్నారు. కానీ పెద్దవాళ్ళు ఈరోజు మన అమరావతి ప్రాంతానికి సంబంధించి చూస్తే పెద్ద పెద్ద కేంద్ర మంత్రుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లు కట్టుకున్న పరిస్థితి ఉంది. లేదా అనేక భూములను ఆక్రమించి, ఈ జిల్లాలో కూడా అనేక భూములను ఆక్రమించి, ఫారెస్ట్ భూములు కానీ డ్రైన్ భూములు కానీ ఆక్రమించి పెద్ద పెద్ద వాళ్ళు ఆక్రమించుకుని పరిశ్రమలు పెట్టుకునే పరిస్థితి ఉంది. వాళ్ళు ఎవరిని కదిలించట్లేదు, పేదలకు మాత్రం నోటీసులు ఇస్తూ ఉన్నారు. రెండోది, కొన్ని ప్రాంతాల్లో ఇట్లాంటి పేదలను పక్కకు పంపించి అక్కడ ఉన్నటువంటి ప్రకృతి వనరులు అవుతున్నాయి, మట్టి కానీ ఇసుక కానీ ఇటువంటి వాటిని కూడా ఆదాయ వనరుగా మార్చుకునే పరిస్థితి కూడా ఉంది. ఈరోజు హైకోర్టు ఉత్తర్వుల మేరకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు జారీ చేసిన మేరకు మా విన్నపాన్ని ప్రభుత్వానికి తెలియజేశాము. ప్రభుత్వం దీన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, అట్లానే వీళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళి అవసరమైతే కోర్టులు కూడా వెళ్తా సిద్ధపడతాం. కానీ అప్పటి వరకు ప్రభుత్వం వీళ్ళకి ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చేంత వరకు కూడా వీళ్ళ మీద బలవంతం చేయకూడదు, ఒత్తిడి చేయకూడదు, వాళ్ళకి ఉండే అవకాశం కల్పించాలని చెప్పేసి. లేదు వీళ్ళని తొలగించేసి ఏదో ఆదాయ వనరుగానో ఇంకో రూపంలోనో మార్చుకోవాలనుకుంటే కనుక వ్యవసాయ కార్మికులుగా ఉన్నటువంటి పేదల తరపున మేము ఖచ్చితంగా నగరం మండలం జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ రహమత్ నగర్ ఫిష్ మార్కెట్లో 19 లక్షల రూపాయలతో నిర్మించనున్న కేంటిలివర్ బ్రిడ్జ్ పనులను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దేదీప్యరావు, జిహెచ్ఎంసీ ఏఈ ఫరీద్, జీటీఎస్ టెంపుల్ చైర్మన్ చిన్న రమేష్, విజయ్ ముదిరాజ్, గజ్జల బాలకృష్ణ, శ్యామ్రావు, సురేష్ ముదిరాజ్, సత్యనారాయణ, కిట్టు, ఆంజనేయులు, యాదవ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని బాపట్ల జిల్లా రేపల్లె ఏరియా సిపిఐ కార్యదర్శి గొట్టుముక్కల బాలాజీ పిలుపునిచ్చారు. ఏఐటియుసి 103వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఎఫ్సిఐ గౌడన్స్ వద్ద హమాలి కార్మికుడు రవీంద్ర పథకాన్ని ఆవిష్కరించారు. దేశ సంపద మొత్తాన్ని బీజేపీ ప్రభుత్వం ఆదాని అంబానీ లాంటి వ్యక్తులకు దోచిపెడుతున్న విధానాలను ఏఐటియుసి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని బాలాజీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు పి భిక్షాలు, చొక్కాకుల శివశంకర్, సిరంశెట్టి శ్రీనివాసరావు, హమాలి కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏఐటియుసి స్థాపించబడి 102 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు 103వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. ఆనాడు బాంబే నగరంలో ఏదైతే కార్మికులు ఇబ్బందులు పాలవుతున్నారో ఆ కార్మికులకి చట్టాలు కావాలని, కార్మికులకు హక్కులు కావాలని చెప్పేసి లాలా లజపతి రాయ్ నాయకత్వంలో ఏఐటియుసి అనేది ఏర్పడటం జరిగింది. ఆనాటి నుండి కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే కాకుండా భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ఏఐటియుసి ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. మరి ఆనాడు కార్మికుల పోరాటాల ద్వారా 44 చట్టాలను సాధించుకుంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ 44 చట్టాల్లో 29 చట్టాలను రద్దు చేసి గతంలో ఏదైతే పని విధానం ఉందో 12 గంటలని, 14 గంటలని, 16 గంటలని ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 8 గంటల పనిదినాన్ని మొత్తాన్ని కూడా రద్దు చేసి ఇవాళ 12 గంటల పనిదినాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఈ 12 గంటల పని విధానం ఇప్పటికే అమలు జరుగుతుంది. మన రాష్ట్రంలో అదే కొన్ని రాష్ట్రాల్లో అయితే ఈ 12 గంటల పని విధానం అమలు చేయమని చెప్పేసి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి చెప్తుంది. మన రాష్ట్రంలో మన ప్రభుత్వం మాత్రం మీరు ఎలాంటి చట్టాలైనా చేయండి, వాటికి సంతకాలు పెడతామని మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇవాళ ఏదైతే వాళ్ళ కార్మిక చట్టాలు రద్దు చేసిందో ఆ చట్టాలన్నిటికీ కూడా ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సంతకాలు చేసింది. వాళ్ళ 12 గంటల పని విధానం అమల్లోకి రాలేదంటే ఇప్పటివరకు ఏఐటిసి చేస్తున్న పోరాటాల ఫలితంగానే 12 గంటల పని విధానం అనేది మన రాష్ట్రంలో ఇంకా అమల్లోకి రాలేదు. నిత్యం ధ్యాన సాధనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని పిరమిడ్ మాస్టర్ శ్రీధర్ అన్నారు. బాపట్ల జిల్లా రేపల్ల నియోజకవర్గం చెరుకుపల్లిలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో 41 రోజుల మండల ధ్యాన తరగతులు ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడైనా ఎక్కడైనా ధ్యానం చేయవచ్చని, నిత్యం ధ్యాన సాధనతో రోగాలు దరిచేరవని, ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు. అనంతరం పిరమిడ్ ప్రధాన వేదికపై ట్రస్ట్ సభ్యులను, వాలంటీర్లను ఘనంగా సన్మానించారు. మన శరీరంలో ఎముకలు ఉంటాయి కదా, మొత్తం దానాధీనంలోనే ఉంటాయి. తర్వాత మల విసర్జన దానాధీనంలోనే ఉంటాయి. అంటే దాని దగ్గరలో ఉన్న పార్ట్స్ అన్ని దాని అధీనంలో. అవి ఏమవుతాయి అని అంటే అక్కడ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇవి సరిగ్గా లేకపోతే ఆ ఎముకల్లో సమస్య రావటం, గోలు అవ్వటం. కాకపోతే అప్పట్లో అలాగా ఉండే. ఈ మధ్యన మన అందరి ఇళ్లలో ఈడియట్ బాక్స్ అని ఉంటుంది, తెలుసా? ఈడియట్ బాక్స్ టీవీ అంటే బుద్ధి లేని బాక్స్, బుద్ధి లేని పెట్టానే ఒకటి ఉన్నారు. దాంట్లో వాడు కంపెనీ వాడు ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటారు. 35 సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీ కనుక హార్లిక్స్ తాగకపోతే వాడు నడుము మిగిలిపోతుంది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కోటాలూరు పంచాయతీ పరిధిలోని తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన ఎర్రమనుగుంతలు గ్రామంలోని కొర్లకుంట చెరువు దురాక్రమణకు గురైందని స్థానికులు తెలిపారు. చెరువు గతంలో 19 ఎకరాల 10 సెంట్లు ఉండేదని అన్నారు. కానీ కొందరు వ్యక్తులు ఆక్రమించుకోవడంతో గ్రామ ప్రజలు, రైతుల అవసరాలకు ఉపయోగపడాల్సిన చెరువులో నీరు నిల్వ ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువు స్థలాన్ని సర్వే చేయించి హద్దులు చూపించి దురాక్రమణలకు గురైన భూమిని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కొట్టాలూరు పంచాయతీకి చేరబడినాయి. కొర్లకుంట అనే చెరువు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంచెం భూమి దాన్ని దున్నుకుంటుంటారు. ఆ చెరువు తగ్గిపడిపోతుంది. దానికి నీళ్లు నిండినంటే చుట్టుపక్కల ఉన్న ప్రజలు, వ్యవసాయం చేసేవాళ్ళకి అందరికీ నీళ్లు బాగుంటుందని మా కోరిక. దాన్ని మీరు పరిష్కారం చేసి సర్వే చేపించి 19 ఎకరాలు 10 సెంట్లు ఆ భూమి ఉన్నది అక్కడ. కానీ అది ఇప్పుడు తక్కువ కనబడుతుంది మాకు. సర్వే రాళ్ళు లేదు, వాళ్ళ పక్క ఉన్నది వాళ్ళు దాన్ని దున్నుకున్నారు. అది లేకుండా సర్వే చేపించి మీరు అప్పగిస్తే మంచిది అని కోరుకుంటున్నాం. మాది కుప్పం మండలం కొట్టాలూరు పంచాయతీ చేరిన కొర్లకొండ చెరువు అనేది ఆక్రమింపుకు గురైనట్టు మా ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే మా తాతలు ముత్తాతల నుంచి ఈ చెరువు అనేది వాళ్ళ కాలం చూస్తున్నాయి. మేము చూసిన దానికి ఇప్పటికీ ఈ చెరువు చాలా అనేది చుట్టుపక్కల ఆక్రమింపుకు గురైనట్టు భావిస్తున్నాము. అందువల్ల రెవెన్యూ అధికారులు దీన్ని సర్వే చేసి మా యొక్క బౌండరీ లైన్స్ అనేది ఒక అందరికీ కనిపించేలాగా బౌండరీ లైన్ వేసి ఒక రాళ్ళను కానీ ఏదో చేపిస్తే మాకు మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాము. లైన్ మాకు కనిపిస్తే చెరువు వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు బోరు కానీ బావి కానీ మంచి భూగర్భ జలాలు ఎక్కువై చుట్టుపక్కల బావి నీరు ఎక్కువై బోర్లు నీళ్ళు బాగా వస్తే చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ దానివల్ల ఉపయోగపడతారని కోరుతున్నాం. అందువల్ల అధికారులకు విజ్ఞప్తి ఏంటంటే ఎంత తొందరగా అవుతుందో అంత తొందరగా మా యొక్క చెరువుని సర్వే చేసి ఒక బౌండరీ లైన్ చూపించాలని కోరుతున్నాం. మాది కుప్పం మండలం, చిత్తూరు జిల్లా కుప్పం మండలం కొట్టాలూరు పంచాయతీకి చెందిన వాళ్ళు. కొర్లకొండ చెరువు ఇక్కడ దురాక్రమణ జరిగిందని మాకు ఇది ఉంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు పెద్దలు మీరు వచ్చి దీనికి బౌండరీ చెరువుకు బౌండరీ సర్వే చేసి బౌండరీ నాటితే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మా మాదిరి ఇది ఎన్నో ప్రజలు, మా ఊరు ప్రజలంతా ఇదే ఆకర్షిస్తూ ఉన్నారు. ఒకటి సర్వేర్ వస్తే మా ఇది ఎంత ఉందో అంతే కొలిసే కాదు, దీంట్లో డాక్యుమెంట్స్ ప్రకారం ఖచ్చితంగా 19 ఎకరాల 10 సెంట్లు దీని విస్తీర్ణం అంత మాత్రం కొలిసి మాకు ఇస్తే మాకు ఎంతో మేము ప్రభుత్వానికి రుణపడి ఉంటాము. మాకు ప్రజలకు మేలు చేసిన మాదిరి మాకు సంతోషపడతాం. ఎక్కువ మామూలు అంత విస్తీర్ణం ఉంటే నీళ్ళు ఎక్కువగా పొదుపుతుంది. దానివల్ల చుట్టుపక్కల ఉండే ప్రజలకంతా కూడా బోర్లు నీళ్లు ఉంటుంది, వ్యవసాయానికి అన్ని అనుకూలం ఉంటుంది. చేసి దీన్ని సమస్యను మాకు సమస్య అంటే ఇదే సమస్య, విస్తీర్ణం ఎంతో అంత ఖచ్చితంగా కొలిసి ఇవ్వాలా కోరుకుంటాం సార్. నిర్మల్ జిల్లా బైంసా మార్కెట్ యార్డులో రైతులకు కష్టాలు తప్పడం లేదు. పండించిన పంటను అమ్మడానికి తీసుకొచ్చిన రైతుల దగ్గర సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. మార్కెట్ యార్డు వద్ద గేటుకు తాళం వేసి డబ్బులు ఇచ్చిన వాహనదారులను మాత్రమే సిబ్బంది లోపలికి పంపిస్తున్నారు. పండించిన పంటను అమ్ముకోవడానికి వస్తే ఇదేంటి అంటూ రైతులు గేట్ వాచ్మెన్ను నిలదీశారు. అధికారులు జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో వడ్డెర కులస్తుల మండల అధ్యక్షుడు పిట్ల ఎల్లం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. 4 రోజుల క్రితం మండల వడ్డెర కమిటీ ఏర్పాటు చేసుకున్నారని, కానీ ఆ కమిటీ చెల్లదని పాత మండల అధ్యక్షుడు పిట్ల ఎల్లం కమిటీనే కొనసాగుతోందని జిల్లా అధ్యక్షుడు సూరదేవరాజ్ స్పష్టం చేశారు. ముఖ్య అతిథిగా వడ్డెర కులస్తుల రాష్ట్ర కమిటీ సభ్యుడు పల్లపు లక్ష్మణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గడికోట రాజు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రధాన కార్యదర్శి శివరాత్రి నర్సింహులు, అన్ని గ్రామాల వడ్డెర కుల బంధువులు పాల్గొన్నారు. 27వ తారీఖు రోజున గంభీరావుపేట మండలానికి సంబంధించి వడ్డెర సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పీట్ల బాబు అనే వ్యక్తి, ఇది రాష్ట్ర సంఘానికి కానీ ఈ సిరిసిల్ల రాజన్న జిల్లా వడ్డెర సంఘానికి కానీ ఎలాంటి సంబంధం లేకుండా అధ్యక్షుడని ప్రకటించుకోవడం జరిగింది. ఆ సంఘానికి మా జిల్లా కమిటీకి ఎలాంటి సంబంధం లేదు. ఇంతకుముందు పీట్ల ఎల్లయ్య గారే ఇక్కడ గంభీరావుపేట మండల అధ్యక్షులుగా ఆయననే ఈ కమిటీ వేసేంత వరకు ఆయననే కొనసాగుతారు.
ఆ కమిటీ ఈ జిల్లా కమిటీకి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు ఒక వ్యక్తిగతంగానే వేసుకున్నారు తప్ప ఈ సంఘం ప్రయోజనం కాదనే విషయాన్ని కూడా మీ ఇక్కడ ఉన్నటువంటి మండల వడ్ర బంధువులకు అందరూ కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి చెప్పడం వల్ల ఇప్పటికే వడ్డర్లు చాలా అన్ని రంగాల రాజకీయంలో కానీ చదువు విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ అన్ని రంగాల్లో కూడా వెనుకబడిపోయినట్టు ఈ వడ్డర్లు కూడా ఈ కమిటీతోని కూడా ఇంకా అయోమయానికి గురవుతున్న విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటికే మన అందరినీ కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మన వడ్డర్లు అన్ని పార్టీలు చిన్న చూపు చూడడం జరిగింది. ఇలాంటి చేయడం వలన ఒడ్డెర జాతికే విలువ లేకుండా పోతుందనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తూ ఇక్కడ గంభీరావుపేట మండలకు సంబంధించి ఒడ్డెర మండల కమిటీ వేసేంత వరకు ఇంతకుముందు ఉన్నటువంటి పీట్ల ఎల్లయ్య గారే ఈ కమిటీ వేసేంత వరకు కూడా ఆయననే కొనసాగుతారని కూడా ఈ సందర్భంగా మరొకసారి కూడా తెలియజేస్తూ ఉన్నాం. రానున్నటువంటి రోజుల్లో మేము చాలా కూడా ఒడ్డెర్లు అనేది ఏ పార్టీ కూడా గుర్తించకపోవడం వలన చాలా రంగాల్లో కూడా వెనుకబడిపోవడం జరుగుతూ ఉంది. మరి చాలా రోజులుగా ఆ రోజు ఐఏఎస్ రాజశేఖర్ ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలని కూడా చాలాసార్లు కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఆ కోరిక ఇప్పటి వరకు కూడా నెరవేరలేదు. ఇప్పటి నుండి కూడా మా ఏదైతే ఉందో ఎస్టీ జాబితాలో చేర్చేంత వరకు కూడా గ్రామాన తిరిగి అందరిని ఒడ్డెర్లందరినీ ఐక్యత చేసి ఈ అన్ని ఐక్యతతో పాటు ఒడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చేంత వరకు కూడా మేము పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో వడ్డేర్ల ముఖ్య సమావేశం ఏమనగా ఈరోజు గత 27 మా మండలు హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయటం అనేది ఏదైతే సమావేశం ఉందో మా వడ్డెర కుల బాంధవులు అందరూ కలిసి మా రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు అందరుసుగా ఈ గంభీరావుపేట మండలంలో ఏ వడ్డెర సంఘం ఏదైతే ఏర్పాటు చేయటం ఏదైతే జరిగిందో మా వాళ్ళు గత సందర్భాల్లో గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మా వడ్డెరలను గుర్తించట్లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వడ్డెరలను గుర్తించాలని చెప్పి, అట్లాగే మా కమిటీలు ఎవరైతే ఉన్నారో చిల్లర వల్లర పనులు చేస్తూ ఆ ఏదైతే డూపు కమిటీలు వేస్తూ అందరినీ కొద్దిగా పబ్లిక్ను అయోమయంగా గురి చేస్తూ ఉన్నారు కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నది కాబట్టి దీని జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఈ గంభీరావుపేట మండల కమిటీ ఏదైతే ఉన్నదో కొనసాగించాలని చెప్పి ఇవాళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ గంభీరావుపేట హెడ్ క్వార్టర్లో ఇవాళ ఈ జిల్లాలో ఉన్నటువంటి వడ్డెర్లను, అందులో జిల్లాలో ఉన్నటువంటి వడ్డెర్లు ఎక్కడున్నారంటే అందులో గంభీరావుపేట మండలంలోనే వడ్డెర్లు ఎక్కువ ఉన్నారని చెప్పి గుర్తించడం జరుగుతూ ఉన్నది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధికారికంగా సర్దార్ పాపన్న జయంతి వర్ధంతి. కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు గౌడ సంఘం నాయకుల పాలాభిషేకం. ప్రభుత్వ ఉద్యోగులకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. టీఎన్జీఓ వరంగల్ జిల్లా అధ్యక్షుడు రామ్ కిషన్ డిమాండ్. ఆర్ఎం డ్రైన్లో భూముల్లో నివాసితుల గృహాలు తొలగించవద్దు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం ధర్నా. సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఘనంగా నివాళులు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.